హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాగి ఇడ్లీ చాలా సాఫ్ట్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం నేను ఇలా ఇడ్లీ పిండి తీసుకున్నాను. ముందు రోజు వైట్ ఇడ్లీ చేసుకున్నా, సెకండ్ డే ఇలా రాగి ఇడ్లీ చేస్తున్నాండి. ఆ ఇడ్లీ పిండిలో 2 స్పూన్స్ రాగి పిండి తీసుకున్నా. రాగి పిండి కాస్త ఎక్కువ తీసుకున్నా పర్లేదండి. కాస్త గట్టిగా అయితే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసండి. ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని నార్మల్ మన ఇడ్లీలు ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి. నేను పాత్రకి నెయ్యి రాసుకున్నా, మీరు కావాలంటే నూనె కూడా రాసుకోవచ్చండి. ఇప్పుడు నెయ్యి రాసుకున్న ఇడ్లీ ప్లేట్లకి ఇలా పిండి అంతా వేసుకొని ఇంకా పాత్రలో వాటర్ పోసుకొని నార్మల్ ఇడ్లీలు ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలండి. ఇది చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలకు కూడా రెగ్యులర్గా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెడితే కూడా చాలా మంచిది. రాగి పిండిలో ఎన్నో పోషకాలు ఉంటాయి కదండి. ఇలా ఉడికిచ్చేసుకొని తీసేసి సర్వ్ చేసుకోవడమేనండి. నేను దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ, పుదీనా చట్నీ, అల్లం చట్నీ చేసినండి. ఈ కాంబినేషన్లో ఇడ్లీ చాలా బాగుంటుంది.